హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్. తెలుగులో పుష్ప మూవీతో ఇక్కడ ఆడియన్స్కి కూడా పరిచయమైన మలయాళం యాక్టర్ ఫహద్ ఫాసిల్ ఎప్పుడూ కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తారు. తన యాక్టింగ్ స్కిల్స్తో ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకు తను కొన్ని కమర్షియల్ మూవీస్లో యాక్ట్ చేసినా కూడా ఎప్పుడూ ప్యూర్ కమర్షియల్ అండ్ మాస్ క్యారెక్టర్స్ అయితే చేయలేదు. ఫస్ట్ టైం ఆవేశం సినిమాలో అలాంటి ఒక మాస్ క్యారెక్టర్తో వచ్చాడు. మరి ఈ వీక్ రిలీజ్ అయిన ఈ మలయాళం మూవీ ఎలా ఉంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే అజు, బిబి అండ్ శాంతన్ ఇంజనీరింగ్ చేయడానికి బెంగళూరులో ఒక టాప్ కాలేజ్లో జాయిన్ అవుతారు. ఆ కాలేజ్ సీనియర్స్ ర్యాగింగ్ ఎక్కువగా ఉండడంతో కేరళ నుంచి వచ్చిన వాళ్ళంతా ఒక బ్యాచ్లా చేరి అనుకోకుండా సీనియర్స్లో కుట్టి గ్యాంగ్తో గొడవ పడతారు. దాంతో కుట్టి గ్యాంగ్ వాళ్ళ ముగ్గురిని ఒక ప్లేస్కి తీసుకెళ్లి కొన్ని రోజులు ఇష్టం వచ్చినట్లు కొడతారు. ఆ అవమానం భరించలేని అజు ఎలాగైనా కర్ణాటకలో లోకల్ సపోర్ట్ కావాలని, వాళ్ళకి జరిగిన అవమానానికి రివెంజ్ తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యి ఆ ఊర్లో ఉండే బార్స్ అన్ని తిరుగుతూ ఉంటారు. అలా ఒక బార్లో రంగా పరిచయం అవుతాడు. రంగా పరిచయం తర్వాత ఏం జరిగింది, వాళ్ళు అనుకున్నట్లు సీనియర్స్ మీద రివెంజ్ తీసుకున్నారా లేదా, అసలు ఈ రంగా ఎవరు, అతని కథ ఏంటి అనేది కంప్లీట్గా తెలుసుకోవాలంటే సినిమాని చూడాల్సిందే. ఈ ఇయర్ మలయాళం మూవీస్ చాలా వరకు మంచి కంటెంట్తో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ రోమాంచం సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ జీతూ మాధవన్ డైరెక్షన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ ఆవేశం సినిమా మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ మలయాళంలో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలానే ఈ సినిమా కూడా ప్రజెంట్ చేశారు. బట్ మిగతా లాంగ్వేజెస్లో ఆడియన్స్కి ఇదంతా కొత్తగా అనిపించకపోవచ్చు. బేసిక్గా నేను కూడా ఫహద్ ఫాసిల్ యాక్టింగ్కి ఫ్యాన్ అవడంతో సినిమాని అయితే ఎంజాయ్ చేయగలిగాను, కానీ కథగా అండ్ ఓవరాల్ సినిమాగా చూస్తే మాత్రం అంత గొప్పగా అయితే అనిపించలేదు. అయితే డెఫినెట్గా ఈ సినిమాలో కొన్ని విజిల్ వర్తీ సీన్స్ అయితే ఉన్నాయి. థియేటర్లో మలయాళం ఆడియన్స్ మధ్యలో ఈ సినిమా చూస్తున్నంతసేపు కొన్ని సీన్స్లో వాళ్ళు ఎగ్జైట్ అయిన విధానం చూస్తే మలయాళంలో ఈ ఇయర్ స్టార్ట్ అయిన హిట్ స్ట్రీక్లో ఈ సినిమా కూడా యాడ్ అయ్యేలాగే కనిపిస్తోంది. రంగ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ సీన్ కానీ, తన అసిస్టెంట్ అమ్మన్ క్యారెక్టర్ రంగకి ఇచ్చే హైప్ సీన్స్ కానీ ఎంటర్టైనింగ్గా ఉంటూనే మన మైండ్లో వాళ్ళంతా రియల్ గ్యాంగ్స్టర్సేనా అనే ఒక డౌట్ని అయితే క్రియేట్ చేసేలా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లో హాస్టల్స్లో కాలేజ్ కుర్రోళ్ళు సీన్స్తో ఎంటర్టైనింగ్గా వెళ్తుంటుంది. ఎప్పుడైతే రంగ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుందో అక్కడ నుండి మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. కాకపోతే కొన్ని రిపీటేటివ్ సీన్స్ మాత్రం కొంచెం బోర్ కొట్టిస్తాయి. సెకండ్ హాఫ్లో రంగ అండ్ గ్యాంగ్ చేసే గోలతోనే ఎక్కువ సీన్స్ ఉంటాయి. అందులో కొన్ని సీన్స్ నవ్వు తెప్పిస్తాయి, ఇంకొన్ని సీన్స్ మాత్రం కొంచెం చిరాకు తెప్పిస్తాయి. రంగ క్యారెక్టర్ డంషరేట్స్ ఆడే సీన్ ఫన్నీగా స్టార్ట్ చేసి ఇంటెన్స్గా మారిపోవడం, మళ్ళీ వెంటనే ఫన్ క్రియేట్ అవడం, ఇలా కొన్ని సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. క్లైమాక్స్లో కూడా అంత సీరియస్ సిచ్యువేషన్లో ఫహద్ ఫాసిల్ తన పర్ఫార్మెన్స్తో క్రియేట్ చేసిన ఫన్ వల్ల చాలా బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్గా తీయొచ్చేమో అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే అజు, బిబి, శాంతన్ క్యారెక్టర్స్ చేసిన యాక్టర్స్ ముగ్గురు బాగానే చేశారు. అలాగే రంగ క్యారెక్టర్కి అసిస్టెంట్గా చేసిన అంబన్ క్యారెక్టర్ చూడడానికి విలన్లా కనిపించిన తన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ అండ్ కామెడీ టైమింగ్తో ఎంటర్టైన్ చేశాడు. ఇంకా సినిమా మొత్తం తన పర్ఫార్మెన్స్తో పీక్కి తీసుకెళ్లే ఫహద్ ఫాసిల్ మళ్ళీ తన యాక్టింగ్తో చితక్కొట్టేశాడని చెప్పొచ్చు. ఫస్ట్ టైం ఒక ఫుల్ లెంత్ మాస్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్తో, డిఫరెంట్ స్టైలింగ్ అండ్ లుక్స్తో అప్పుడప్పుడు నవ్వించేలా, అప్పుడప్పుడు భయపెట్టేలా, అప్పుడప్పుడు అయ్యో పాపం అనిపించేలా తన కామెడీ టైమింగ్, సీరియస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్తో సినిమాని తన భుజాల మీద లాక్కెళ్లాడనే చెప్పొచ్చు. ఫస్ట్ టైం ఫహద్ ఫాసిల్ మాస్ కాస్ట్యూమ్స్లో మాస్ డాన్సెస్ చేయడం స్క్రీన్ మీద చూడడానికి ఒక ఫ్యాన్గా నాకైతే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఇక మిగతా యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టుగా బాగానే చేశారు. టెక్నికల్గా కూడా ఈ మూవీ చాలా బాగుంది. సుషిన్ శ్యామ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. సమీర్ తాహిర్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్లో కొన్ని సీన్స్ని ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే. రోమాంచంతో ఫుల్గా ఎంటర్టైన్ చేసిన జీతూ మాధవన్ ఈ సినిమాతో పార్షియల్గా ఎంటర్టైన్ చేశాడనే చెప్పొచ్చు. ఫహద్ ఫాసిల్ పర్ఫార్మెన్స్ ప్లస్ అయినా కొన్ని లెంతీ అండ్ డ్రాగ్ సీన్స్ వల్ల సినిమాని కంప్లీట్గా అయితే ఎంజాయ్ చేయలేం. ఆ విషయంలో తను ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సింది. ఓవరాల్గా ఆవేశం నాలాంటి ఫహద్ ఫాసిల్ ఫ్యాన్స్కి ఒక ట్రీట్. బట్ యాజ్ ఎ హోల్ మూవీగా చూస్తే మాత్రం పర్లేదు అనిపిస్తుంది. ఒకవేళ మీరు కూడా ఫహద్ ఫాసిల్ ఫ్యాన్ అయితే వెంటనే ఈ సినిమాని థియేటర్లో చూసేయండి. చూసాక మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.